అద్వితీయ దేవుని యొక్క మహాకృప ప్రియ దేవుని బిడ్డలందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. అందరూ బాగున్నారని ప్రభుదాసునిగా తలుస్తూ దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన ఉపదేశము ఈ 2026వ సంవత్సరం ఈ జనవరి నెలలో దేవుడు చాలా శ్రేష్టమైన తలంపుల ఆలోచనలతో దర్శిస్తున్నందుకు మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రభువుకి కలుగునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆ బలిపీఠము ఈ 7 బలిపీఠాలతో జాగ్రత్త అనేటువంటి అంశము ఈ తమ్మునీలు మీరు చూశారు. చాలా శ్రేష్టమైన సంగతులు మీరు కొంచెం విసుగు చెందకుండా దేవుని వాక్యం పట్ల మీకు దాహం ఉంటే నేర్చుకోవడానికి ఇష్టపడండి. రాసుకోవటానికి పేపరు, పెన్ను పట్టుకున్నట్లయితే కొన్ని సంగతులు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచనలు మీ జీవితంలో ఇంకా ఇందులో ఎంత మనం ధ్యానించవచ్చు. దేవుడిచ్చిన చాలా ఉన్నతమైన తలంపులు బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా. అయితే ఈ 7 బలిపీఠములతో చాలా జాగ్రత్త అనే ఈ అంశమును మనం ధ్యానించే ముందు చిన్న ప్రార్థన. జీవం కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామమునకు మరొక తరుణము సమయము మీరు మమ్మల్ని బ్రతికించినందుకు వందనాలు. ఈ 2026 సంవత్సరం దేవా ఈ జనవరి నెలలో మమ్మల్ని ప్రవేశింపజేశారు. ఇదిగో మీ పాదాల దగ్గరికి వచ్చాం దేవా. మీ వాక్యము మీ ఉపదేశం ద్వారా వీక్షిస్తున్న ప్రియ తమ్ముళ్ళు చెల్లెమ్మలు సంఘమంతటిని మీరు బలపరచమని, మీ స్వారూప్యమును మమ్మల్ని పరిపూర్ణులు చేయమని అంధకార శక్తులు కూలుస్తూ యేసు నామమును వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని సంగమా, అద్భుతమైనటువంటి ఈ బలిపీఠము అనగా పాత నిబంధనలో ఆ మనిషి, ఆ వ్యక్తులు చేస్తున్నటువంటి దేవునికి అర్పించే ప్రక్రియ, దేవునికి సమర్పించేటువంటి ఆ యొక్క ఏదైతే మొక్కుబడి చేసుకున్నాడో, ఒడంబడిక చేసుకున్నాడో దేవునితో, అవి చెల్లించే ఆ యొక్క తీసుకొచ్చే ఆ అర్పణలను ఎక్కడ పెట్టాలంటే బలిపీఠం పైన పెట్టాలి. అయితే దాన్ని తీసుకొని వెళ్ళే విధానంలో ఏ విధానంతో, ఏ ఆలోచనలతో మనుష్యులు ఉన్నారు, దాన్ని బట్టే ఆ బలిపీఠము దేవుడు స్వీకరిస్తాడా లేకపోతే అంగీకరించడా అనేటువంటిది మనం లేఖన భాగాల్లో ఎన్నో చూసాం. మొదటగా ఈ బలిపీఠము పాత నిబంధనలో ఉండేది. క్రొత్త నిబంధన ఈ బలిపీఠానికి దేవుని బిడ్డలారా, ఆ సిమిలారిటీ ఏంటంటే పాత నిబంధనలో బలిపీఠం, క్రొత్త నిబంధనలో ప్రార్థన. ఇప్పుడు బలిపీఠాలు లేవు కానీ ప్రార్థన. ఈ 7 విధాలైనటువంటి ప్రార్థనలు అని మనం తీసుకోవచ్చు. 7 విధాలైనటువంటి బలిపీఠాలు అని నీవు లేఖన భాగాల ప్రకారంగా తీసుకోవచ్చు పాత నిబంధన మాట ప్రకారం. అయితే మనము అబ్రహామును మొదటగా మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఈయన బలిపీఠాలు, ప్రియ దేవుని బిడ్డలారా, 4 బలిపీఠాలు కట్టాడు. ఈయన కుమారుడైనటువంటి ఇస్సాకు 4 బావులు తవ్వాడు. అంటే అబ్రహాము కొన్ని తవ్వినవి. అయితే ఇక్కడ ఇస్సాకు తవ్వినటువంటి బావులనే మరలా యాకోబు కూడా, మనము వారి ముగ్గురిని, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వారి పరిచర్య అద్భుతంగా ఉంటుంది. అయితే అబ్రహాము అనుభవాలు ఏంటంటే 4 బలిపీఠాలు కట్టడం, ఇస్సాకు అనుభవాలు ఏంటంటే బావులు తీయటం, యాకోబు అనుభవాలు ఏంటంటే యాకోబు 4 స్తంభాలు, ఫిల్లర్స్ని స్థాపించటం. అదంతా ఒక్కొక్క టాపిక్ అండి. కానీ మనము ఇప్పుడు బలిపీఠాల కోసం మాట్లాడుతున్నాం కనుక మొదటగా అబ్రహాము, ఈయన బలిపీఠాన్ని చాలా అద్భుతం. దేవుడు ఆ 12వ అధ్యాయంలో అబ్రహామును దర్శించినప్పుడు, నేను చూపించు దేశమునకు వెళ్ళమన్నప్పుడు అబ్రహాము కనిపించిన దేవుడికి బలిపీఠం కడతాడు. తరువాత ఆయన ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన హాయికిని బేతేలుకును మధ్య బలిపీఠం కట్టాడండి. నిజానికి దేవుడు ఎప్పుడూ కూడా రెండిట్ల మధ్య ప్రయాణం చేసేవారిని ఆయన ఏమాత్రం కూడా మేలులో చేయలేడు. చిన్నప్పటి నుంచి మనం వింటాం, 2 పడవల మీద ప్రయాణము, వారు గమ్యానికి చేరలేరని. ఈరోజు మన జీవితాల్లో 2 తలంపుల మధ్య మనము సంచరించినా మనము అనుకున్నది సాధించలేము.
50-50 అనే బిస్కెట్ ప్యాకెట్ లాంటిదిగా, లేక 20-20 అనే బిస్కెట్ ప్యాకెట్‌ది లాగా మన జీవితము 50 దేవునికి, 50 అపవాదికి ఇచ్చిన మన కార్యాలు ఏమాత్రము చూడలేము. లేక 99% నువ్వు అపవాదికి లేక దేవునికి ఇచ్చి 1% అపవాదికి ఇచ్చిన మన ప్రభువు అయితే ఆ 99% తీసుకోడు. అపవాదైతే ఆ 1% ద్వారా నీ లోపట ఉన్నటువంటి ఆ 99% కూడా ఆ 100% ఆక్యుపై చేయటానికి వీడు చాలా సులువుగా ఆ 1% బట్టి ప్రవేశించగలడు. మన దేవునికి ఆ 99% ఇచ్చి నువ్వు ఒక్కటి కూడా పక్కన పెట్టినా మన ప్రభువుకి అవసరం లేదు. ఇస్తే సంపూర్ణంగా, పరిపూర్ణంగా మన ప్రభువుకి మనము అర్పించుకుందుముగాక. ఆమేన్. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహా అద్భుతమైనటువంటి దాసుడు అబ్రహాము అనేటువంటి పేరును దేవుడే మార్చాడు. ఒంటరిగా ఉన్నవాడిని దేవుని స్నేహితుడిగా మార్చినటువంటి ఇతను హాయికిని బేతేల్ హౌస్ ఆఫ్ గాడ్, బేతేల్ అనగా హౌస్ ఆఫ్ గాడ్, దేవుని ఇల్లు. బేతేల్ దగ్గర వేసినా బాగున్ను, కానీ హాయికిని బేతేలికి మధ్య బలిపీఠం కట్టాడు. ఈరోజు నీ బలిపీఠము 2 తలంపుల మధ్య, 2 అటు లోకము, ఇటు దేవుడు, ఇటు పాపము, ఇటు పరిశుద్ధత, ఇటు మందిరము, ఇటు అప్పుడప్పుడు సరదాలు, ఇలా మనము చేస్తే ఎప్పటికీ మనము ఫలించబడలేం దేవుని బిడ్డలారా. ఇక్కడ అబ్రహాం చేసిన మొదటి పొరపాటు, ఫస్ట్ మిస్టేక్ ఆఫ్ ద అబ్రహాం, he built altar in 2 type of in middle, రెండిట్ల మధ్య కట్టాడు. అటు హాయికిని, ఇటు బేతేలుకు మధ్య కట్టాడు. తర్వాత కరువు వచ్చిందండి. ఎప్పుడైతే మన జీవితాల్లో సమస్యలు, శోధనలు, కష్టాలు దేవుడు అనుమతించకుండా మన ద్వారా వచ్చాయో మనము అర్థం చేసుకొని సరి చేసుకుంటే మరలా దేవుడు వాటి నుంచి మనం విడిపించునుగాక. ఆమేన్. ఇక్కడ బలిపీఠము, రెండిట్ల మధ్య కట్టే బలిపీఠము, అదే నేను చెప్పాను. అదేంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, మధ్యలో కట్టిన బలిపీఠం. మధ్యలో కట్టే ఈ బలిపీఠం మరి మనకి ఆదికాండం 12:8 మనకు కనిపిస్తూ ఉంది. మధ్యన కట్టాడు. రెండవదిగా ఈ నూతన సంవత్సరంలో ఈ బలిపీఠాలతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ప్రార్థన కూడా అటు ఒక ఇద్దరు బిడ్డలు ప్రార్థన చేస్తారు కదా, ఆ యొక్క సుంకరి, పరిసయ్యుడు, అలా ప్రార్థనలు గొప్పలు చెప్పుకునే ప్రార్థనలు అలా కూడా చేయకూడదు. కాబట్టి మన బలిపీఠమైన ప్రార్థన చాలా జాగ్రత్తగా మనం ఎవరిని మెప్పిస్తూ ఉన్నాం, మనం ఉన్న బలహీనతలను ఒప్పుకుందాం, దేవుని దగ్గర చెబుదాం, బలం పొందుకుందాం. సమస్యలు, లోపాలు సరిచేయబడటానికి దేవుని పాదాల దగ్గరికి వెళ్దాం. బలిపీఠము సరైన ప్రార్థన దేవుని బిడ్డలారా, మధ్యన ఉండే ప్రార్థనగా ఉండకుండా ఆయన దగ్గర చేరే బలిపీఠంగా, ప్రార్థనగా మనం ఉందుంగాక. ఆమేన్. మొదటి బలిపీఠం మధ్యలో కట్టేది ఉండకూడదు. రెండవ బలిపీఠం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, రెండవ బలిపీఠము ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. మొదటి రాజులు 18:30 అక్కడ క్రింద పడద్రోయబడి ఉన్న బలిపీఠము, క్రింద పడద్రోయబడి ఉన్న బలిపీఠము. ఈ క్రింద పడద్రోయబడి ఉన్న ఈ బలిపీఠము అప్పటికే బయలు ప్రవక్తలు బైలా 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 అని కేకలు పెట్టినప్పటికీ ఆ బలిపీఠం మీద వారు అర్పించిన దాని మీదకి అగ్ని ఏమాత్రము కూడా రాలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా చాలా తీవ్రముగా ఈ 450 బయలు ప్రవక్తలు గంతులు వేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఎంత ఆశ్చర్యమో, ఎంత దుఃఖమో. ఇక్కడ ఈరోజు మన జీవితంలో పడద్రోయబడి ఉన్న బలిపీఠము, రెండవది పడద్రోయబడి ఉన్న బలిపీఠము. ఈ బలిపీఠాన్ని ఏలియా ఎన్ని సంవత్సరాల నుంచి పడిపోయి ఉందో బలిపీఠం, దాన్ని ఎవరు స్థాపించారో కానీ మరి అది ఎందుకు మరి పట్టించుకోలేదో ఆలోచన చెయ్యండి చాలా లోతుగా. ఎందుకంటే నేను ఆన్లైన్లో చెప్తున్నాను కనుక చాలా సంగతులు ఉన్నాయి, మీరు వ్యక్తిగతంగా ధ్యానించండి. పడద్రోయబడి ఉన్న ఈ బలిపీఠము దేవుని బిడ్డలారా, అది ఎన్ని ఏళ్ల నుండి, ఎన్ని తరాల నుండి అది ఉన్నదో, ఎవరు మరి దాన్ని పట్టించుకోలేకపోయారు. కానీ వచ్చాడండి, పట్టించుకునేవాడు వచ్చాడు, బలిపీఠాన్ని శుభ్రం చేసేవాడు వచ్చాడు,
బలిపీఠము విలువ, ఆ పడిపోయినటువంటి బలిపీఠం మీదకి అద్భుతమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్క పిలుపుతో ప్రభు యొక్క శక్తి, ఆ అగ్ని దిగి వస్తున్నప్పుడు చూడండి ఎంత అద్భుతమో నిరూపించాడు. నా దేవుడు ఎలాంటి వాడా అన్నటువంటిది. ఈరోజు ఎంతమందిని నేను తిరస్కరిస్తున్నా, తృణీకరిస్తున్నా, నిన్ను పక్కన పెట్టినా బాధపడొద్దు, భయపడక్కర్లేదు. మన ప్రార్థన గూర్చి కూడా విమర్శించినా ఎవ్వరికి నువ్వు భయపడొద్దు. నీ దేవుడు, మన దేవుడు పడిపోయినటువంటి మన ప్రార్థనలను, పడిపోయిన మన బలిపీఠాలను, ఒకవేళ మన తాతల తండ్రులు మనల్ని నాయకత్వంలో నడిపించి వారు పడిపోయి, వారు తొట్టిల్లిపోయి వారు లోకంలో కలిసిపోవచ్చు. నువ్వు డిస్టర్బ్ అవ్వద్దు. చాలామంది పిల్లలు నాకు ఫోన్లు చేసేటప్పుడు, నేను కొన్ని సంఘాలకెళ్ళి ఆ పరిచర్య చేసినప్పుడు కూడా, అయ్యా మాకు ముందే వాక్యం చెప్పేవారండి, మాకు ముందుకు నాయకులుగా ఉండేవారండి. ఇప్పుడు మేము వాళ్ళు చూసి ఫాలో అయ్యేవాళ్ళము. ఇప్పుడేమో వాళ్ళేమో పాపం చేస్తూ ఉంటే మాకు చాలా బాధ అనిపిస్తూ ఉంది. అంటే వారు పాపం చేసి నువ్వు పాపం చేస్తావా? వారు పడిపోతే నువ్వు పడిపోతావా? నువ్వు పడిపోకూడదు. నువ్వు నిలవాలి. ఎవరి దగ్గరైతే నేర్చుకున్నావో ఆ నేర్పేవారు పడిపోయినప్పుడు నేర్చుకున్న నిన్ను చూసి నేర్పేవారు లేచుదురుగాక. ఆమేన్ అంటాడు సామెతల్లో. బాలుడు, జ్ఞానం కలిగిన బాలుడట, బాగా వయసులో ఉన్నవాడు వాడినేమో సరిచేయగలడట. ఎంత నవ్వులు పాలు కదా అతనికి. అంత వృద్ధుడు, ఎంత ఎక్స్పీరియన్స్, అనుభవం ఉండాలి ఈ చిన్నపిల్లవాడు. కానీ వయసులో చిన్నవాడు, కానీ జ్ఞానంలో పండితుడు. ఈరోజు మన జీవితంలో పడిపోయి ఉన్న బలిపీఠాలు. ప్రియ దేవుని బిడ్డలారా, పడిపోయి ఉన్నావా నువ్వు? బాగా బలంగా ప్రార్థన చేసుకొని అద్భుతమైన పరిచర్య చేసి పరిశుద్ధతలో ఉన్నతమైన శిఖరాలు ఎక్కిన నీవు పడిపోయావా? మరలా ప్రభు వైపు చూడు. ఎవరికి చెప్పొద్దు, ప్రభు వైపు చూడు. మనుషులు చెప్తే నిన్ను జీవితాంతము కూడా అదే కోణంలో చూస్తారు. ప్రభువుకు చెప్తే, ప్రభువు మన భవిష్యత్తు నెరిగినవాడు. పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, గానుగు చోటను దాక్కునున్నటువంటి గిద్యోను ఇతను పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అంటాడు. అంటే భవిష్యత్తును చూసే దేవుడు. మనుషులు ఏంటంటే గతాన్ని చూస్తారు, అపవాదేమో ప్రస్తుతాన్ని చూస్తాడు. ప్రభువు నీ భవిష్యత్తును చూసే దేవుడు. ఈరోజు మన భవిష్యత్తుని ఎరిగిన దేవుడు. పడిపోయిన బలిపీఠమా, పడిపోయిన ప్రార్థనా పరుడా, ప్రార్థనా పరురాలా, మరలా ప్రభు 2026 ఇచ్చింది దేనికంటే మనం పడిపోయిన జీవితాలను ఆయన నామంలో మరలా ప్రారంభిస్తే అద్భుతమైనటువంటి దేవుని శక్తి, పరిశుద్ధాత్మ దేవుడు మరలా మన లోపట పూర్ణ వైభవాన్ని ఇచ్చునుగాక. ఆమేన్. మొదటి బలిపీఠం మధ్యన కట్టే బలిపీఠం, హాయికి బేతేలికి మధ్యన కట్టే. రెండో బలిపీఠం పడిపోయే బలిపీఠం, పడిపోయేదాన్ని మరలా బాగు చేసి దాన్ని దేవుడికి అప్పగించాడు, అంగీకారంగా చేశాడు. అనేక 450 మంది సిగ్గుపడ్డారు. ఏంటిది పడిపోయింది, దీన్ని తీస్తాడేంటి బలిపీఠం? దాని పవర్ ఏంటో బలిపీఠంలో ఏం లేదు. పంపించే దేవుడి యొద్ద నుంచి అంతా ఉన్నది. నీ ప్రార్థనలో ఏమి లేదు, నీ బలిపీఠంలో ఏమి లేదు. దేవుని వైపు చూడు అని అంటున్నాను. మూడో బలిపీఠం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, మూడో బలిపీఠం ఇక్కడ మనకి దహన బలిపీఠము అడుగున. మూడో బలిపీఠం అడుగున చాలా జీవితాలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ ఈ 39వ లేవియ కాండం దేవుని బిడ్డలారా, క్షమించండి, నిర్గమాకాండం 39వ వచనం, 39 అధ్యాయం 39వ వచనం. తర్వాత 2వ రాజులు 16 అధ్యాయం 14 నుంచి 16. ఈ బలిపీఠము, ఈ ఇత్తడి బలిపీఠం, ఆ యొక్క రక్తము, బలర్పించినటువంటి రక్తాన్ని ఆ బలిపీఠం అడుగున వేయాలంటాడు. ఈ యొక్క బలిపీఠం అడుగున దేవుని బిడ్డలారా, క్షమించండి, ఈ దహన బలిపీఠం అడుగు ఎక్కడంటే లేవియ కాండం 4 అధ్యాయం 7వ వచనం. తర్వాత ఆ 7 అధ్యాయంలో 30వ వచనం, 25వ వచనం, 34వ వచనం. లేవియ కాండము లోనే చూడండి ఎన్ని వచనాలు చెప్పాను. లేవియ కాండం 4 అధ్యాయం 7వ వచనం, 30వ వచనం,
25వ వచనం, 34వ వచనం. ఇవి బలిపీఠము అడుగున యాజకుడు అర్పించేటువంటి ఆ బలి యొక్క రక్తము, ఆ శేషాన్ని తడిపినట్లుగా, శేషం ఏదైతే ఉందో పాపం యొక్క శేషమో దాన్ని నిర్మూలం చేయబడినట్లుగా, కడగబడినట్లుగా దైవజనుడే ఎంతగా ఆ వ్యక్తి కొరకు ఈ అధ్యాయమంతా మీకు చదివితే చాలా శ్రేష్టమైన సంగతులు. ఇంకా 5వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఇక్కడేంటంటే, దాని రక్త శేషమును బలిపీఠం అడుగున పిండవలెను. ఈ 5వ అధ్యాయం 9వ వచనంలో రక్తము ఆ బలిపీఠం అడుగున పిండాలటండి. లేవియాకాండం 4వ అధ్యాయం 7 నుంచి ఇప్పుడు కొన్ని వచనాలు చెప్పాను కదా, అక్కడ ఏంటంటే అడుగున వెయ్యాలి, అడుగున వెయ్యాలి, అడుగున పిండబడాలి. మన జీవితాల్లో ప్రతిదినము ప్రతి క్షణము దేవుని బలిపీఠం దగ్గరికి వచ్చేసరికి పిండబడాలి. బలిపీఠం దగ్గర మనము పిండబడాలి, వచ్చినట్లుగానే వెళ్ళకూడదు. చాలామంది మందిరంకి వస్తారు, పూర్ణ శక్తిని అన్నాడు, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ హృదయముతో ఆయన్ని సేవించండి అన్నాడు. బలం అవ్వకుండా ఆరాధనకు వచ్చి మనము దేవుని బిడ్డలారా చప్పట్లు కొట్టాలి, స్తుతించాలి, గంభీరంగా హల్లెలూయా స్తోత్రం అని ఉత్సాహ గానములు చేయాలి. బలం అవ్వకుండా గట్టిగా అరిస్తే అమ్మో ఏమవుతుందో, కంఠస్వరాలు ఎక్కడ ఇబ్బంది అయిపోతాయో, బలం ఎక్కడ తగ్గిపోద్దో, చప్పట్లు కొడితే బట్టలు ఎక్కడ ఇస్త్రీ బట్టలు నలిగిపోతాయో, ఆ కథలు అలా ఉండిపోతారు కొంతమంది. పిండబడాలి మనము. అడుగున అనగా మన బాటమ్ ప్లస్ మూమెంట్స్ ఏవైతే నీ అడుగు భాగాన వేర్లైతే ఆనుకొని ఉన్నాయో వాటి నుంచి విడుదల పొందు. ఎందుకన్నాడు, దాని రక్త శేషమును బలిపీఠం అడుగున పిండవలెను. రక్త శేషము పిండబడాలి చివరి వరకు, చివరి చుక్క వరకు. నీదంతా కూడా ఖర్చు అయిపోవాలి. బలిపీఠం అడుగున నీ ప్రతిదీ కూడా ఆయనకి అప్పగించేయాలి. ఇంకా నీకంటే ఏమి ఉండకుండా ప్రభు కొరకు మాత్రమే మనం పూనుకొందుముగాక. ఆమేన్. ప్రభు కొరకు మాత్రమే మనం బ్రతుకుదుముగాక. ఆమేన్. నువ్వు అందుకే పౌలు అంటాడు కదా, నువ్వు పానం చేసినను భోజనం చేసినను నువ్వు ఏది చేసినా ఆయన నామం నిమిత్తమే, ఆయన నామం కొరకే, ఆయన నిమిత్తమే. వీ హ్యావ్ టు డూ ఫర్ ఇన్ లార్డ్ ఓన్లీ, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఓన్లీ, ఫర్ గాడ్ షేక్ ఓన్లీ. ఆయన నామం కొరకే మనం ఏదని చేయాలి, ఇక ఏ దాన్ని బట్టి కాదు. దేవుని బిడ్డలారా, బలిపీఠము రెండింటికి మధ్యన కట్టకూడదు. నీ బలిపీఠము పడిపోయిందిగా ఉండకూడదు. నీ బలిపీఠము అడుగునా పిండబడాలి, ప్రోక్షించబడాలి. చాలా జాగ్రత్త ప్రియ తమ్ముడు చెల్లి. 4వ బలిపీఠం కోసం చెప్తూ ఉన్నాను. 4వ బలిపీఠం ఈ యొక్క ఇత్తడి బలిపీఠం. ఇత్తడి బలిపీఠం ఇందాక మీకు ఆ రిఫరెన్స్ చెప్పాను కదా, ఇందులో అందులో కలిపాను. ఆ ఇత్తడి బలిపీఠం నిర్గమాకాండం 39వ అధ్యాయం 39వ వచనం. ఇంకా 2వ రాజులు 16 అధ్యాయం 14 నుంచి అక్కడ మనకి 16 వరకు అక్కడ రాజు యాజకుడు చెప్తూ ఉంటాడు ఈ 2వ రాజుల్లో. ప్రియ దేవుని బిడ్డలారా, బలిపీఠము ఆనాటి దినాల్లో రాజులు చెప్పినట్లుగా ఇత్తడి అనగా నిజానికి బంగారం అంటే ఏంటి? అధికారానికి సూచన. వెండి అంటే ఏంటి? విమోచనకు సూచన. అథారిటీ ఆఫ్ గోల్డ్, రిడెంప్షన్ ఆఫ్ సిల్వర్. విమోచనకు గుర్తు వెండి, బంగారం అధికారానికి గుర్తు. ఇక్కడ ఇత్తడి దేవుని బిడ్డలారా. ఇనుము దేనికి గుర్తు? హార్డ్నెస్ అండ్ పెయిన్స్ అండ్ ప్రాబ్లమ్స్, కఠినమైన పరిస్థితులకు, ఇబ్బందులకు ఇనుము అనేటువంటిది గుర్తుగా ఉన్నది. అయితే ఇక్కడ ఇత్తడి సర్పమును మోషే చేయమని చెప్పాడు. ఆ సర్పము కాటుకి ఎవరైతే బలైపోయారో ఇత్తడి సర్పాన్ని చూసినప్పుడు వారందరూ కూడా స్వస్థత పొందారు. అది ఇశ్రాయేలులకు మాత్రమే. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇత్తడి బలిపీఠము. ఇత్తడి అనగా
మన వ్యక్తిగతమైనటువంటి ప్రతి సమయంలో దేవుని బిడ్డలారా దేవునికి మనము దేవుని వైపు చూడాలి, దేవుని యొద్దకు రావాలి. ఇత్తడి బలిపీఠము ఇత్తడి ఎంత గట్టిగా ఉంటుందండి. ఇత్తడి దేవుని వైపు మనము చూడగలగాలి. మన ప్రతిదీ కూడా ఆయన దగ్గరికి మనము అన్ని వేళల్లో ఆయన వైపు చూస్తేనే మనకి విడుదల. ఈ ఇత్తడి బలిపీఠము మనము అక్కడ ఏంటంటే రాజు, ఈ 2వ రాజులు 16 అధ్యాయం 14 నుంచి 16 రాజు చెప్తూ ఉన్నాడు యాజకుడికి. రాజు చెప్తే నువ్వు చేసేటువంటిది కాదు దేవుని బిడ్డలారా. యాజకుడే కదా సమస్తాన్ని రాజుల కొరకు, అధికారుల కొరకు, దేశాల కొరకు, ప్రాంతాల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయవలసింది ఎవరు? యాజకుడు. కానీ అక్కడేమో రాజు చెప్తుంటే యాజకుడు చేస్తూ ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపట ఉన్నాడు. నీకెవరో చెప్పక్కర్లేదు. అభిషేకము పరిశుద్ధాత్మ పొందిన వారుము మనము ఎవరో మనకు బోధించక్కర్లేదు. ఆమేన్. నువ్వు ప్రభు పాదాల దగ్గరికి వెళ్తే ప్రభు నీకు బోధిస్తాడు. ఇత్తడి బలిపీఠము మనము ప్రతిదీ కూడా ప్రభు వైపు చూడాలి. ఈ బలిపీఠ లక్షణం ఏంటంటే ఈ ప్రార్థన ప్రభు వైపే. నువ్వు డబ్బున్నా డబ్బు లేకపోయినా, బంగారమున్నా బంగారం లేకపోయినా, ఇత్తడున్నా లేకపోయినా, వెండున్నా లేకపోయినా, ఆస్తున్నా లేకపోయినా, ఇల్లున్నా లేకపోయినా, జనము, ప్రజలు, ఆరోగ్యము, బలము, జ్ఞానము ఏదున్నా లేకపోయినా అన్ని పరిస్థితుల్లో ప్రభు వైపు చూడాలి. ఇది ఇత్తడి బలిపీఠం. ఆయన వైపు చూసే విధానము. ప్రియ దేవుని బిడ్డలారా, 4 బలిపీఠాలు చెప్పాను. మధ్య కట్టే బలిపీఠం, 2వది పడద్రోయబడే బలిపీఠం, 3వది దేవుని బిడ్డ అడుగున బలిపీఠం, 4వది ఇత్తడి బలిపీఠం విన్నాం. 5వది ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, మెట్లు మీదుగా ఎక్కిన బలిపీఠం. చూడండి, నిర్గమాకాండం 20వ అధ్యాయం. నిర్గమాకాండం 20వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 20 verse 26. ఇక్కడ మరియు నా బలిపీఠం మీద నీ దిగంబరత్వం కనబడక ఉండునట్లు మెట్ల మీదుగా దానిని ఎక్కకూడదు. బలిపీఠం మీద దిగంబరత్వం కనబడకూడదు. 5వదిగా నీ మెట్ల మీద ఎక్కినప్పుడు బలిపీఠం చాలా జాగ్రత్త. ఎందుకంటే బలిపీఠం అంటేనే నువ్వు ఎక్కుతున్న విధానము. నీ దిగంబరత్వముతో ప్రార్థన చేయకు. పాపమనే దిగంబరత్వము, బలహీనతలనే దిగంబరత్వము, నామమాత్రపు దిగంబరత్వము, ఎవరో చెప్తే గొప్పలకి పెద్దరకాలు వహించి ఈ బలిపీఠము ఎక్కిపోతూ ఉన్నావా? చాలా జాగ్రత్త. అదే మెట్ల మీదకి ఎక్కిన బలిపీఠము. మెట్లు అనగా దేంటి చూపిస్తూ ఉంది? నీ స్థాయిని చూపిస్తూ ఉంది. అకార్డింగ్ టు అవర్ యాటిట్యూడ్ అండ్ బిహేవియర్ అండ్ హార్వెస్ట్ ఎక్కే ఆ జీవితము. బలిపీఠము ఎక్కుతున్నప్పుడు ఎన్ని మెట్లు ఉంటాయి ఎక్కుతుండగా? అందుకన్నాడు ఏమని? మెట్లు మీదుగా ఎక్కిన బలిపీఠం. మెట్లు ఎక్కినప్పుడు నచ్చినట్లు ఎక్కుతావా? ఎన్ని స్టెప్స్ ఉంటే చాలా మరి బయట మనం చూస్తాం. అన్యులు ఎక్కేటువంటి మెట్లు, కొన్ని వేల మెట్లు అక్కడ దర్శనమాట. ఎంత జాగ్రత్తగా మోకాళ్ళ మీద చెప్పులు తీసి భౌతికమైనటువంటి మెట్లు, ప్రదర్శనలు, నిలువు దోపిడీలు, ఇలా పడుకొని కూడా దేవుని బిడ్డల దొరులుతూ వెళ్తారు. శరీరం అంతా రెక్కేస్తుంటుంది. చాలా ఘాట్లు, చాలా రక్తము కూడా అక్కడ బొబ్బలు వచ్చేస్తుంటాయి. రకరకాల భక్తి చేస్తూ ఉన్నారు వారికి ఉన్నటువంటి మరి వారు మొక్కుకున్న దాన్ని బట్టి.
వారే అలా చేస్తున్నప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి భక్తిని చేస్తున్న నీవు నేను ఆ మెట్ల మీదుగా ఎక్కుతున్న ఈ బలిపీఠము దిగంబరత్వం కనబడకుండా చూసుకో. పాపం అనేటువంటిది ఉన్నది కాబట్టే, అవిధేయత అనే దిగంబరత్వం ఉంది కాబట్టి చెట్టు చాటున దాక్కున్నారు, రాలేకపోతున్నారు. దిగంబరత్వం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాలను ఈ 5వ బలిపీఠం చాలా జాగ్రత్తగా పాపాలు చేసేసి అట్లా ప్రార్థన చేయటం ఆయన దేవుడు క్షమిస్తూ ఉన్నాడండి. ఆనాటి కాలంలో ఎక్కితే ఇంక అంతే, మరి ఇంక తిరిగి వచ్చే అవకాశం లేదు ఆ బలిపీఠం మీద. కానీ ఈ ప్రార్థన నీవు నచ్చినట్లుగా ప్రార్థన చేస్తున్న దేవుడు ఇంకా ప్రేమిస్తూ ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనలను నింపుతూ కనికరించే అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. అది ఆయన గొప్పతనం, ఆయన ప్రేమ. 5వదిగా ఈ మెట్ల మీద ఎక్కిన బలిపీఠం, చాలా జాగ్రత్త. 6వదిగా ప్రియ దేవుని బిడ్డలారా, 6వదిగా మంటి బలిపీఠం. మంటి బలిపీఠం ఇందులోనే ఈ 3 బలిపీఠలు ఇందులోనే ఉన్నాయి. నిర్గమకాండం 20 అధ్యాయంలోనే 24వ వచనం, 24 నిర్గమకాండం. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపబలను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములోనూ నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. చూడండి దేవుని బిడ్డలారా, ఈ మంటి బలిపీఠము నీకుంటే నిజంగా ప్రతి స్థలములో నీ వద్దకు వచ్చి ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. మట్టి బలిపీఠం అంటే ఏంటండి? మొన్న ఎక్కడ ఉంటుంది? కిందన ఉంటుంది, మన పాదాల కింద. అంటే తగ్గించుకునే ప్రార్థన. మంటి బలిపీఠం అంటే తగ్గించుకునే హంబుల్ ప్రేయర్, హంబుల్ లైఫ్. ఈ మట్టి బలిపీఠము ఎంతగా తగ్గించుకుంటున్నాడంటే, మట్టి బలిపీఠం నా కొరకు చేసి మన కొరకే చేసుకోవాలి. ఎవరి కొరకు గొప్పలకి వెళ్ళకూడదు. నువ్వు దీవించబడాలి, నువ్వు హెచ్చించబడాలి, నువ్వు బహుగా వర్ధిల్లాలంటే మొదట తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. ఇక్కడ తగ్గించుకునే ఆ స్వభావము యొక్క బలిపీఠం అనే ఆ ప్రార్థన తగ్గించుకున్నప్పుడు ప్రభు ఎంతగా తగ్గించుకున్నాడండి. ఆయన తగ్గించుకోవడం ఏంటి అసలు? యోహాన్ అయితే అంటాడు, యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనంలో, ఆయన హెచ్చించబడవలెను, నేను తగ్గించబడవలెను. He has to increase, I have to decrease. తగ్గించబడాలని అంటాడు. ఇక్కడ మంటి బలిపీఠము మన కొరకే చేసుకోవాలి, మన కొరకే ప్రార్థన చేసుకోవాలి. ఎన్నో ప్రార్థనలో ఇతరులకు చేస్తూ మన కోసం ఒక ప్రార్థన చేసుకునే ప్రార్థన తగ్గించుకునే స్వభావం, దీనత్వము ఈ మంటి బలిపీఠం యొక్క లక్షణాలు. ప్రార్థనలో కూడా బోర్లు ఓదడమే, డంబముగా పఫ్డ్ ఆఫ్ సొద్దు. ప్రేయర్లో తగ్గించుకునే నీ బలహీనతలు చెప్పు, నీ లోపాలు చెప్పు, నీకు ఏది చేత కావట్లేదో ఆయన దగ్గర మంటి బలిపీఠం దగ్గరికి వచ్చి తగ్గించుకుంటే, ఓహో ఇంకా దేవుని బిడ్డలారా, దావీదు లాంటివాడు అన్నాడండి. దేవుని బిడ్డలారా, ఓటి కొండ లాంటి వాడినని, కుక్క లాంటి వాడినని, నీ చెప్పులు వారు ఇప్పుటకు కూడా పాత్రుడు కాదని యోహాన్ అంటాడండి. దేవుని బిడ్డలారా, ఎంతమంది ఒప్పుకున్నారు వారి బలహీనతలు. మంటి బలిపీఠం దగ్గర నువ్వు తగ్గించుకోవాలి. ఇది తగ్గించుకునేది మంటి బలిపీఠం సూచిస్తూ ఉంది. 7వ బలిపీఠం, చివరి బలిపీఠం, రాళ్లతో బలిపీఠం. స్టోన్స్, ద ఆల్టర్ ఆఫ్ ఏ స్టోన్. రాళ్లతో కట్టే బలిపీఠం అదే నిర్గమకాండం 20వ అధ్యాయము 25వ వచనం. నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయనప్పుడు మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు, దానికి నీ పనిముట్టు తగిలించిన యెడల అది అపవిత్రమగును. చూసారా, పనిముట్టు అట తగిలించకూడదు. పనిముట్టు అంటే ఎన్నో ఉన్నాయి పనిముట్లు. చేతులతో మనం పట్టుకునేటప్పుడు ఆ పనిముట్లు దేనికి తగలకూడదు అంటున్నాడు? రాళ్లతో దాన్ని కట్టకూడదు ఒకటి,
బలిపీఠమును చేయనప్పుడు మలిచిన రాళ్ళు ఆల్రెడీ దేవుడు నీకు ఆయన చేతిలోకి మనం అప్పగించుకుంటే ఆయన మలుస్తాడు మనల్ని. మనము మలుచుకోకూడదు. మనము మనకు నచ్చినట్లు మలుచుకొని మనము అనుకున్నట్లు ఇదే పర్ఫెక్ట్ అని మనము ఒక నిర్ధారణ, ఒక తోకవ మనం తూయకూడదు. దేవునికి అప్పగించుకుంటే, ఆయన వాక్యానికి అప్పగించుకుంటే ఆ బలిపీఠము, ఆ ప్రార్థన, కొన్నిసార్లు మనము ప్రార్థనలు చేస్తుంటామండి. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడికి ఆయన మనలను ప్రేరేపిస్తున్నప్పుడు అక్కడ రోమపత్రిక 8వ అధ్యాయంలో చెప్తాడు, ప్రార్థన మనం ఎలా చేయాలో క్లుప్తంగా మనకు తెలియదట. తానే పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షమున ప్రార్థన చేస్తారని అంటాడు. మరి ఆయన చేస్తారన్నప్పుడు మరి మనం ఇంకెందుకు ప్రార్థన చేయమని నువ్వు ఇప్పుడు ప్రార్థన మానేయడం కాదు. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షము నుండి ఏవేవి మనకు తెలియని విషయాలు, ఒప్పుకోలేని విషయాలు, కట్ చేయలేని బడనవి, కరుకులు ఓడబడనటువంటివి, సౌలనే పౌలుకి ఆ పొరలు రాలబడాలంటే, కొన్ని భయంకరమైన లోపాలు సరిచేయబడాలంటే చెక్కినటువంటి విధానాలు మనం చెక్కకూడదు, మలుచుకోకూడదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ రాళ్లతో బలిపీఠము, అసలు రాయి అంటేనే గట్టిది, కఠినమైనటువంటిది. ఎంత అద్భుతమైన మాట. ఏమంటున్నాడు మరొకసారి చదువుతాం. నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయనప్పుడు మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు, మలిచిన రాళ్ళతో కట్టకూడదు. దానికి నీ పనిముట్టు తగిలించిన యెడల అది అపవిత్రమైపోతుందటండి. పనిముట్టు, మలిచిన రాయి, ఈ రెండు జాగ్రత్తగా ఈ రాళ్ళ బలిపీఠం దగ్గర. మలిచిన స్వభావం నువ్వు మలుచుకోకు నీకు నచ్చినట్లు. పనిముట్టు, ఏదైతే పనిముట్టు తీసావో నీ సొంత శాస్త్రము, నీ సొంత సిద్ధాంతము పని చేయదు. ఇవి 7 రకాల బలిపీఠాలు మన జీవితాల్లో. దేవుని బిడ్డలారా, మొదటగా మనం రెండిట్ల మధ్య కట్టే బలిపీఠం ఉండకూడదు. మనము పడిపోయే బలిపీఠాలుగా ఉండకూడదు. మనము అడుగున ఆ యొక్క ప్రోక్షించబడేటువంటి బలిపీఠము అనుభవంలో ఉండాలి. మనము దేవుని బిడ్డలారా ఆ యొక్క బలిపీఠం ఇత్తడి బలిపీఠంగా మనం ఉండాలి. అనగా ఆయనకి అన్ని వేళల్లో చూడాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి. 5వదిగా దేవుని బిడ్డలారా, మన బలిపీఠం అడుగున కూడా బాటంలెస్ మూమెంట్, అడుగు వరకు మన తల నుండి అరికాల వరకు ప్రతి అవయము ఆయన కొరకే మనం అర్పించబడినట్లుగా ఉండాలి. కొన్నిసార్లు అర్పించుకుంటామంటాము, కళ్ళు ఏమో వినవు, నచ్చినట్లు చూస్తాయి కన్నులు బాగా చూస్తున్నాయి అంటే దృశ్యాలని నిన్ను, నోరు నచ్చిన వ్యర్థమైన బూతులు. కొన్ని ఈ రెండు బాగున్నాయంటే ఈ చెవులు పనికి మన మాటలన్నీ వినడానికి ఇష్టపడటం. ఇవన్నీ బాగున్నాయంటే ఈ కాళ్ళు వ్యర్థమైన వాటి దగ్గరికి వెళ్ళి నడిపించబడటం. ఈ శరీరంలో అవయవాలన్నిటి మీద నువ్వు దేవునికి అప్పగించుకున్నావా? అవయవాలన్నీ కూడా లోబడుతూ ఉన్నాయా? అవయవాలన్నీ కూడా దేవుడు కోరుకున్నట్టే ఉన్నాయా? అవయవాలు కొంతమంది కొన్నిటికి మాత్రమే సాధకం. అందుకంటాడు పత్రికలో, దేవుని బిడ్డలారా, పేతురు అనుకుంటాను, మొదటి పేతురు మీరు చూడండి, అందులో ఈ జ్ఞానేంద్రియాలు ప్రతిదినము సాధకము చేయబడాలి, అభ్యాసము చేయాలంట. ఈ అవయవాలన్నీ కూడా అడుగును పడి బలిపీఠము, ఈ దహన బలిపీఠం అడుగున ఈ దహన బలిపీఠము దహించబడాలి. నీ అవయవాలన్నీ కూడా దేవుని కొరకు అర్పించుకోవాలి. రాళ్లతో బలిపీఠము, మంటి బలిపీఠము, మెట్ల మీదకి ఎక్కిన బలిపీఠము, 7 రకాల బలిపీఠాలు మన జీవితాల్లో ఈ 2026 సంవత్సరంలో బహుగా ఆయన కోరుకున్నట్లు అద్వితీయ దేవుడు పరిశుద్ధాత్ముడు యేసు నామములో మనల్ని నడిపించి వర్ధిల్లింప చేయనుగాక. ఆమేన్.